బెంగళూరు రేవ్ పార్టీలో సెలబ్రిటీల కలకలం రేపింది. ఈ నేపథ్యంలో రేవ్ పార్టీపై హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడి క్లారిటీ ఇచ్చారు. నాకు డ్రగ్స్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, నేను ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశాను. అయినా కూడా నాపైన దుష్ప్రచారం చేస్తున్నారు. నా పేరు మీడియాలో వచ్చిన ముందు రోజే నేను ఒక ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. నాకు సంబంధం లేకుండా నన్ను ఇన్వాల్వ్ చేస్తే నేను చూస్తూ ఊరుకోను. మీడియా హౌసెస్కి నోటీసులు ఇస్తాను. నా పేరు బెంగళూరు పోలీసులు చెప్పినా వాళ్ళకి కూడా నేను నోటీసులు ఇస్తానని మండిపడ్డారు. శ్రీకాంత్ అంటేనే ఫ్యామిలీ మ్యాన్. నాపైన ఈ ఆరోపణలు కరెక్ట్ కాదు. ఏదైనా కోర్టులో చూసుకుంటాను, లీగల్గా వెళ్తానని చెప్పారు. నిజంగా నేను పార్టీలో ఉంటే నాపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నా నేను సిద్ధమని ధీమా వ్యక్తం చేశారు. నేను కూడా ఉన్నానని నేను అలాగే ఉన్నానని వచ్చింది కదా. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను, పేపర్లో రావడం జరిగింది. కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది. ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ బాగుపోవడం నుంచి మీరు ఇటువంటివన్నీ హైలైట్ చేస్తూ వస్తే ఉన్న యూత్ డెఫినెట్గా దాన్ని చూసి నేర్చుకుంటారు. సో ఒకటే ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ని మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయండి, లేదంటే లేదంటే కనుక దాన్ని ఎలా వెళ్ళాలి. ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి, అది ఛాలెంజ్ తో కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్తాను, కోర్టులో తెచ్చుకుంటాను, నేను ఫైల్ చేస్తాను. ఏంటని తెలుసు ఎందుకు నోటీస్ వస్తుంది నాకు. ఒకవేళ అటువంటిది వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ.